చిన్నప్పటి నుంచి మనం ఎక్కువగా విన్న కథ పెద్దవాళ్ళ దగ్గర లేదా మన స్కూల్ బుక్స్లో అన్ని చోట్ల మనం ఎక్కువగా విన్న కథ థర్స్టీ క్రౌ స్టోరీ, దాహంగా ఉన్న కాకి కథ. టుడే మీరేం నేర్చుకోబోతున్నారంటే ఈ స్టోరీని ఇంగ్లీష్లో చెప్పడం నేర్చుకోబోతున్నారు. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఆర్ యూ ఎక్సైటెడ్? టైప్ ఎక్సైటెడ్ ఇన్ ద చాట్ బాక్స్, కమెంట్ సెక్షన్. సో ఏంటి ఈ స్టోరీ రీటెల్లింగ్ ఇన్ ఇంగ్లీష్ అంటే, నేను కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మీ అందరి చేత మనకి తెలిసిన స్టోరీస్తోనే స్టార్ట్ చేద్దాం. తెలిసిన స్టోరీస్ తెలుగులో బాగా తెలుసు, కదంతా అందరికీ తెలుసు, మోరల్ ఆఫ్ ద స్టోరీ కూడా తెలుసు, కానీ ఇంగ్లీష్లో చెప్పడం అనేది నేను నేర్పించబోతున్నాను. ఇఫ్ యూ ఆర్ రెడీ ఫర్ దిస్. ఆల్సో ఇఫ్ యు ఆర్ అ పేరెంట్, యూ హ్యావ్ యువర్ సన్ ఆర్ డాటర్, యు ఆర్ అ గ్రాండ్ పేరెంట్, యూ హ్యావ్ యువర్ గ్రాండ్ డాటర్, గ్రాండ్ సన్, వాళ్ళకి మీరు ఈరోజు నైట్ స్టోరీ అనేది చెప్పాలి. If you listen to this video, if you watch it till the end, you'll be very much confident in telling or narrating a story to your children in the home. Are you ready for this? Type ready for the challenge in the chat box, or challenge accepted in the chat box. We're going to jump into this. ఆల్రైట్. సో తెలుగులో ఈ కథ మీ అందరికీ తెలుసు. ఒకవేళ మీకు గుర్తు లేనట్లయితే నేను ఒకసారి రిమైండ్ చేస్తాను. ఒక ఊరిలో లెట్సే ఒక క్రో అనేది ఉంది, ఒక కాకి. ఆ కాకికి బాగా దాహంగా ఉంటుంది. దాహంతో ఎక్కడైనా వాటర్ దొరుకుతుందేమోనని అలా వెతికి 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 చాలా అలసిపోతుంది అనమాట. ఈవెన్ ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చాలాసేపు వెతికాక ఒక చోట ఒక పాట్ కనిపిస్తుంది. అయితే ఈ పాట్లో వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. క్రో చాలా ట్రై చేస్తుంది తన ముక్కుతో పొడవడానికి లేదా తీసుకోవడానికి, తన సమ్హౌ ఆర్ ద అదర్ చాలా రకాలుగా ట్రై చేస్తుంది క్రో. కానీ వాటర్ అనేది తనకి అందదు క్రోకి. అప్పుడు ఏంటి, ఎలా తాగాలి ఇందులో వాటర్ని అని చెప్పి, ఎందుకంటే ఇంకెక్కడా వాటర్ లేదు, చాలా దాహంతో ఉంది. సరే ఎలా అయినా తాగాలి అని చెప్పి అటు ఇటు ఇటు అటు తెలివిగా చూడడం మొదలుపెట్టింది, ఏమన్నా ఆలోచన తడుతుందేమోనని. చూసినప్పుడు కొన్ని రాళ్ళు కనిపిస్తాయి. వెంటనే వాటిని ఒక్కొక్కటి తెచ్చి ఇందులో వేయటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే ఒక్కొక్కటి వేస్తూ ఉండగా క్రో ఏం గమనిస్తుందంటే వాటర్ పైకి వస్తుంది అని గమనిస్తుంది. అలా చాలా స్టోన్స్ అన్నీ తెచ్చి అందులో వేస్తే వాటర్ అలా పైకి వస్తే అండ్ క్రో ఈజ్ నౌ హ్యాపీ. ఎంత కావాలంటే అంత వాటర్ తాగేసి హ్యాపీగా ఎగిరిపోతుంది. సో ఈ కథ యొక్క మోరల్ ఏంటి? మనం ఏదైనా సాధించాలనే తపనతో మనం ట్రై చేస్తే ఖచ్చితంగా మనం అది సాధించగలుగుతాము అన్నది ఈ కథ యొక్క మోరల్. ఇప్పుడు మీకు మనందరికీ స్టోరీ గుర్తొచ్చింది. ఇన్ కేస్ యూ ఎవర్ ఫర్గాట్, యూ హ్యావ్ ఫర్గాటన్, దిస్ ఈస్ ద వే స్టోరీ ఎంటైర్ స్టోరీ హ్యాపెన్స్. నేను మీకు రిమైండ్ చేశాను. నా ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే దీనిని ఇంగ్లీష్లో చెప్పడం. వెల్, దిస్ స్టోరీ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ పార్ట్స్. లెట్ us అండర్స్టాండ్. ద ఫస్ట్ పార్ట్ is Crow finding, Crow is very thirsty. The first part is Crow is very thirsty. It doesn't find water anywhere. So it starts to look for the water. That is the first part. Now the second part is it spots a pot, a pitcher, pot, whatever you call it. So it finds a pot in a place. After a long search, it finds it. This is the second part, but that has a water at the lower level. The level of the water is very low and the crow can't reach it, right? That is the second part. Now the third part is crow finding pebbles, stones nearby and then dropping them into water. That is the third part. The fourth part is finally it is happy to have enough water and it goes away. Alright, it satisfies its thirst. ఆల్రైట్, ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు ట్రాన్స్లేట్ ఇట్ ఫ్రమ్ తెలుగు టు ఇంగ్లీష్. అది మనం అస్సలు చేయట్లేదండి. మీకు రిమైండ్ చేయడానికి యాజ్ ఎట్ ద బిగినింగ్ లెవెల్ నేను తెలుగులో రిమైండ్ చేశాను స్టోరీ అంటే. మీరు మాత్రం తెలుగులో అనుకొని ఇంగ్లీష్లో చేయొద్దు ప్లీజ్. అది చాలా టైం టేకెన్ ప్రాసెస్ అండ్ లాంగ్వేజ్ రాదు, రిలై అయిపోతూ ఉంటారు తెలుగు మీద. అది నేను ఎంకరేజ్ చేయను అండ్ మీరు కూడా చేయొద్దు. మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో చెప్పడానికి ట్రై చేస్తాం. లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే, ఐఎమ్ విత్ యూ ఆన్ దిస్. మీరు ఎలా ట్రై చేసినా పర్లేదు. సో ఫస్ట్ పార్ట్ మీ అందరూ కూడా నేను చెప్పను మీరు ఒక 1 minute వీడియో పాజ్ చేసి మీ అంతటి మీరు ఫస్ట్ పార్ట్ని. సో వాట్స్ ద ఫస్ట్ పార్ట్? క్రో is very thirsty. It looks for water everywhere and it doesn't find water. That is the first part. ఓకే, మనం ఇందాక తెలుగులో అనుకున్నాం. సో దట్ పార్ట్ మీరు మీకు వచ్చిన వేలో ఎలా చెప్పగలిగితే అలా ట్రై చేసి మీ ఆన్సర్ కిందన కమెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఎలా అనేది.
ఓకే, జస్ట్ ట్రై దిస్. అంటే నేను చెప్పేస్తే మీకు తెలిసిపోతుంది, బట్ మీరు ట్రై చేయగలరా లేదు, కొంతమందికి ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బాగా వచ్చి ఉండొచ్చు. జస్ట్ ట్రై దిస్ అవుట్. ఇన్ కేస్ మీరు కిందన ఏమైనా రెస్పాన్సెస్ ఉంటే వాటిని కూడా ఒకసారి చదవండి, యూ గెట్ సమ్ ఐడియా. మీరు ట్రై చేశారనుకుంటున్నాను. లెట్ us jump to this. First, okay, once upon a time, or on a sunny day, on a hot summer day, one crow is very thirsty. It looks for water everywhere, but it doesn't find water anywhere. It goes here, it goes there, to all kinds of places in that village, but there is no water at all. ఓవర్, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్, డన్. మీరు కావాలి అంటే మళ్ళీ ఒకసారి పాజ్ చేసి ఈ విధానంలో చెప్పడానికి ట్రై చేయండి. స్లోగా చక్కగా స్టోరీ అంతా మీరు ఓన్ వర్డ్స్లో, అని మేము ఎగ్జాక్ట్ వర్డ్ టు వర్డ్ కాదండి, మనకు అర్థమైన స్టైల్లో, కొంచెం స్టోరీ టెల్లింగ్ స్టైల్లో నీట్గా ఇంట్రెస్టింగ్గా ఉండేలా చెప్పుకోగలిగితే చాలు. ఓకే, ద ఫస్ట్ పార్ట్ ఈజ్ ఓవర్. నౌ లెట్స్ జంప్ టు సెకండ్ పార్ట్. సెకండ్ పార్ట్, వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? లెట్ మీ రిమైండ్ యూ. Here you have to think about, the second segment, that is crow finally finding a pot. After a long search, it finds a pot, but the water is low. This is the part. Think about it for a while. మీ ఓన్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేయండి. 5 to 10 సెంటెన్సెస్ అన్నా చెప్పగలుగుతున్నారా లేదా. కావాలంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి కూడా చెప్పండి. అండ్ మీ వర్షన్ ఏ ఆన్సర్ వస్తే ఎలా వచ్చినా పర్లేదు, చాట్ బాక్స్లో టైప్ చేయండి. వెల్, పాజ్ చేసి ట్రై చేయండి. డోంట్ డైరెక్ట్లీ లిసన్ టు మై ఆన్సర్. అంటే నాకు రాదు అని భయపడకండి, ముక్క వర్డ్స్ వచ్చినా పర్లేదు, బట్ ప్లీజ్ ట్రై. ఎందుకంటే ట్రై చేస్తేనే మనకి ఎప్పుడైనా ఎంత వచ్చు, ఎంత నేర్చుకోవాలి అనేది కూడా తెలుస్తుంది. అసలు ట్రై చేయకుండా మీరు భయపడితే ఇట్ కెన్ నెవర్ కమ్. ఆల్రైట్, వెల్, సో ఇప్పుడు సెకండ్ పార్ట్ నేను చెప్తాను చూడండి. ఆఫ్టర్ అ లాంగ్ సర్చ్, finally the crow finds a pot in a village. With so much of curiosity, the crow goes to that pot, or rushes to that pot. Upon reaching there, or after it reaches there, it finds that the water is not reachable. It tries a lot and lot and lot, but the level of the water is very low. The water level is very low. It tries to put its mouth inside to grab water, but can't get it. It also tries to break the pot. That also doesn't happen because it's very heavy. Now it is losing its hope. Okay, so this is the second part. Okay, so crow finding the pot and realizing that the water is very low. ఓవర్, సెకండ్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే పాజ్ చేసి మీరు నేను చెప్పిన వర్షన్లో చెప్పడానికి ట్రై చేయండి. కావాలంటే మళ్ళీ ఫస్ట్ పార్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ కూడా వినండి, విని ఫస్ట్ సెకండ్ మళ్ళీ ట్రై చేయండి. దిస్ ఈస్ గోనా హెల్ప్ యూ. ఓకే, ఎందుకంటే మీరు విన్న కొద్దీ కరెక్ట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి క్యాచ్ చేసి మీరు కూడా బాగా చెప్పగలుగుతారు. వెల్, నౌ లెట్స్ గెట్ టు ద థర్డ్ పార్ట్. థర్డ్ పార్ట్ ఏంటంటే, క్రో లుక్స్ ఫర్ పెబల్స్ and finally it drops all of them into the pot and the water level rises. This is the part. So మీరు మీ ఓన్ వర్డ్స్లో దీన్ని చక్కగా సెంటెన్సెస్లో చెప్పడానికి ట్రై చేయండి. ఓకే, just give it a pause and try. It comes, don't think too much, it is gonna come. I will also show you pictures in between. And yes, I believe you're all trying it. I'll show you the picture. Well, how was the attempt? Don't forget to share your answer in the comment section. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. When the crow realizes that it is unable to reach the water, immediately it starts to look here and there in the surroundings. Then you know what? The clever crow finds pebbles nearby, means the stones.
it starts to bring one. First it brings one with its mouth and then drops it into the pot, and then one more, and then one more. Similar, I mean, likewise it brings, let's say, 10, 20. As soon as the pebbles are dropped inside the pot, the crow notices that the water level is rising, and it continues, it doesn't stop, because it is very thirsty. It wants to quench its thirst, that means satisfy its thirst. It brings more and more pebbles. Finally the water level rises to the top. Now the crow is so happy. So finally, the last part. What is the last part? Let me end it here by saying that if you want, you can pause and try. The last part is the happy crow, the clever crow, I would say. The clever crow drinks as much water as it wants and then flies away. Now, what is the moral of the story here? The moral is, when there is a will, there is a way. When we look for ways, we always find one. If we don't look, if we think all the doors are closed, we cannot see what's waiting for us. అలాగే మీరందరూ కూడా ఇంగ్లీష్ రాదు అని అనుకునే అన్న థాట్ని తీసేసి, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని, విత్ దాట్ బిలీఫ్ ఐఎమ్ విత్ యూ, ఐఎమ్ గోయింగ్ టు సపోర్ట్ యూ. ఈ చిన్న ఛాలెంజ్ ట్రై చేయండి అందరూ. ఇప్పుడు స్టోరీ అంతా అయిపోయింది కదా, మొత్తం స్టోరీ నెరేట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఆన్ అ హాట్ సమ్మర్ డే దగ్గర నుంచి స్టార్ట్ చేసి, క్రో హ్యాపీలీ ఫ్లైస్ అవే, ద క్లెవర్ క్రో హ్యాపీలీ ఫ్లైస్ అవే. అక్కడ దాకా మీరు ఒకసారి కావాలంటే మళ్ళీ వీడియో అంతా వాచ్ చేసి మీ ఓన్ వర్డ్స్లో చెప్పడానికి ట్రై చేయండి, లేదా నేను ఇచ్చిన వర్షన్ని ట్రై చేయండి. అలాగే మీకు డిస్క్రిప్షన్లో స్టోరీ అంతా నేను షేర్ చేస్తాను. ఒకసారి చదివితే కూడా మీకు మంచి ఐడియా అనేది వస్తుంది. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్, అండ్ ఐ బిలీవ్ దాట్ యు ఆర్ గోయింగ్ టు టేక్ దిస్ ఛాలెంజ్ సీరియస్లీ. అలాగే మీ ఫైనల్ వర్షన్ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది కదా, మీరు ట్రై చేశాక, మీ పిల్లలకి చెప్పాక మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్, మీరే ఒక స్టోరీ నెరేట్ చేస్తే ఇంగ్లీష్లో మీకు ఎలా అనిపించింది, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఈ ఛాలెంజ్ ఫినిష్ చేసినప్పుడు, జస్ట్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐడ్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ.